హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నా. సో ఇంకా పిల్లలు అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. సో ఫుల్ పని అయితే పెండింగ్ ఉంది. ప్రతి ఇంట్లో వచ్చే సమస్య ఇదే. ఎందుకంటే చాలా వరకు హస్బెండ్స్ ఏమనుకుంటారంటే పిల్లలు స్కూల్కి పోయిన తర్వాత మనము తొందర వాళ్ళని పంపించేసి ఇంట్లో హాయిగా రెస్ట్ తీసుకుంటామని. కానీ మనకున్నంత పని ఎవ్వరికి ఉండదు అనుకుంటా. నిజంగా ఇంట్లో చాలా 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 పని ఉంది. సో నేను రెగ్యులర్గా కంటిన్యూ చేస్తున్నా కానీ రెండు సార్లు స్కూల్కి పోవాల్సి వస్తుంది అనమాట. ఒకసారి మనస్విని తీసుకురావడానికి, మళ్ళీ అశ్విక్ని తీసుకురావడానికి. అందుకే ఇంకా నాకు టైం అసలు సరిపోవట్లేదు. ప్లస్ ఇంకొకటి నాకు ఏమంటారంటే రెండు సార్లు నడిచేసరికి కాళ్ళ నొప్పులు కూడా చాలా అయిపోయినాయి అన్నమాట. ఇంకా మా ఆయనకి చెప్తే మా ఆయన అర్థం చేసుకుంటాడు. బండి మీద వెళ్ళి తీసుకురావడం వదిలేయడం చాలా ఈజీ, కానీ నడుచుకుంటూ వెళ్ళి ఇద్దరు పిల్లల్ని తీసుకురావడం అనేది చాలా కష్టము. ఆ విషయం అసలు ఇంకా మా ఆయనకి తెలియదు అనమాట. సో ఈరోజు చూపిస్తాను నేను ఇంట్లో ఎంత పని చేస్తాయి ఏంటి. ఆయన ఏమనుకుంటారంటే ఆయన డ్యూటీకి వెళ్ళిన తర్వాత నేను పడుకుంటున్నాను అనుకుంటున్నారు, పిల్లలు స్కూల్కి పోగానే. కాదు, సో నేను ఎంత పని చేస్తా అనేది శ్రీవారు మీరు చూడండి, ఓకేనా? అందుకే ఈరోజు పూర్తి వీడియో చేసి చూపిద్దామని ఫిక్స్ అయిపోయాను అనమాట. సో కిచెన్లోనైతే గిన్నెలు అయితే చూడండి అసలు మొత్తం ఏ రేంజ్లు ఉన్నాయి అనేది అయితే అసలు మామూలుగా లేవు. వాళ్ళని స్కూల్ పంపించిన తర్వాత కిచెన్ ఏ రేంజ్లో అయిపోయింది. నైటే గిన్నెలన్నీ కడుక్కొని నీట్గా ఇక్కడదక్కడ అంతా సదురుకొని పెట్టుకున్నా. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మా పిల్లల్ని స్కూల్ పంపించేసరికి అయితే ఇల్లు మామూలు ఘోరంగా అంటే మామూలు ఘోరం కాదు. సో ఫుల్ ఘోరంగా అయిపోతుంది. ఇక ఈ సోఫా హాలత్ అయితే మొత్తంకే చేంజ్ అయిపోయింది. అసలు తెచ్చిన కొత్తలను అయితే మామూలుగా లేకుండా అసలుకి నిజంగా సూపర్ ఉండే. కానీ ఇప్పుడు చూడండి ఇట్లా ఇక్కడ పోయిందా అనుకున్నాను. సోఫా వెనకాల ఈరోజు మొత్తం వెతికినా బట్ దొరకలేదు. ఫైనల్గా అయితే ఇక ఈ సోఫా వెనకనైతే మొత్తం చెత్త వేస్తుంది మా కన్నమ్మ. మామూలు చెత్త వేయది. ఏమన్నా ఆమెకు దొరికినా, ఆమెకి ఏమన్నా మనం తినమని ఇచ్చినా అవి తినలేకపోయినా మొత్తం ఈ సోఫా వెనకకి వేసేస్తుంది. నిజంగా అసలు ఎంత చెత్త ఉంది అంటే అంత చెత్త ఉంది. ఈ సోఫా కూడా ఏంటంటే ఇక ఏదో కూర్చోవడానికి అట్లా ఉండని అన్నట్టు అయితే దీని ఉంచినాము, లేదంటే ఎప్పుడో తీసేసేటోళ్ళు. నైట్ కడిగిన గిన్నెలు. సో నైట్ సర్దేద్దాం అనుకున్నా, టైం దొరకలేదు. పొద్దున లేస్తే మన అడవిలో మనకే ఉంటుంది కదా, అందుకే ఇంకా అవ్వలేదు. ఇవన్నీ సర్దే ఇంకా ఈ గిన్నెలు తోమి నా చేతి రేఖలన్నీ అరిగిపోయినాయి. కానీ ఈ గిన్నెలు మాత్రం అయితలేవు అన్నమాట. నిజంగా ఈ వంటింట్లో పని ఎంత ఉంటుందంటే ఎంత చేసినా ఏదో ఒక పెండింగ్. అసలు నిజంగా తట్టుకోలేకపోతుంది నేనైతే. ఖాళీ అయిపోయినాయి కదా, మళ్ళీ షింకులో గిన్నెలు స్టాక్ ఉన్నాయి. ఇంకా ఇల్లు ఉడవడం నిజంగా రోజుకి ఒక 5-6 సార్లు ఊడ్చినా కానీ చెత్త మాత్రం పోతలేదు. నిజంగా ఈ ఇల్లు ఊడ్చి నా కాళ్ళ రేఖలన్నీ అరిగిపోయినాయి. గిన్నెలు తోమి నా చేతి రేఖలన్నీ అరిగిపోయినాయి. నిజంగా ఒక్క రోజు కూడా రెస్ట్ లేకుండా పని చేయాల్సి వస్తుంది. ఓకే, ఇంకా అట్లనే ఏంటంటే కిచెన్ చాలా డేస్ అవుతుంది అసలు క్లీన్ చేయక. మొత్తం ఈ కింద సెల్ఫ్స్ ఉంటాయి కదా, ఇలా నేను పేపర్స్ అవి ఏమి వేయను అనమాట, డైరెక్ట్ గిన్నెలు అట్లనే పెట్టుకుంటా. ఇక్కడ మొత్తం ఏమైపోయిందంటే ఆయిల్ జిడ్డు మరకల్లాగా ఉంటాయి కదా, అట్లా అయిపోయింది. సో దాన్ని క్లీన్ చేద్దాం అనుకున్నా. ఎందుకంటే మళ్ళీ ఇది ఇట్లనే ఉంచినాం అనుకో జల్ల పురుగులు ఎక్కువైపోతాయేమో అన్న టెన్షన్. నేనైతే కొంచెం వాటర్ వేసేసి మనం లిక్విడ్ అంటే గిన్నెల దోమే లిక్విడ్ ఏదైనా ఉంటుంది కదా, అది లేకపోయినా సర్ఫ్ అయినా పర్వాలేదు. కాకపోతే ఈ లిక్విడ్ వేస్తే ఏంటి అంటే చాలా విజ్జిగా అయిపోతుంది. అది కూడా ఇలా సీకుల్ పీస్తో కడిగినామంటే ఇంకా నీట్గా అయిపోతుంది అనమాట. సో మ్యాక్సిమం నేను ఇట్లాంటి వీటికి ఎక్కువ ట్రై చేస్తూ ఉంటా. ఇంకా ఒకటి ఏంటంటే నేను వీక్లీ వన్స్ అయితే కంపల్సరీ క్లీన్ చేస్తా. ఎందుకు అనంటే నిజంగా కిచెన్ అయితే చాలా గలీజ్గా అయిపోతుంది. అంటే బ్లాక్ మనం ఎక్కువ వంట చేయడము, జిడ్డు పడ్డము అంత ఉంటుంది కదా. సో వీలైనంత వరకు ఎంత నీట్గా పెట్టుకుంటే మనకి అంత మంచిది. సో మనకి మెయిన్ ఏంటి అంటే జల్ల పురుగులు రాకుండా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మన ఇంటి పరిశుభ్రత మంచిగా ఉండి మనం మంచిగా ఉండాలంటే ఫస్ట్ మన గుమ్మము, తర్వాత వచ్చేసి మన కిచెన్ మాత్రం తప్పకుండా నీట్గా ఉండాలి. నిజం, నేనైతే చాలా వరకు చూసినాను అనమాట. మా అమ్మ కూడా మేము చిన్నగా ఉన్నప్పుడు చాలా నీట్గా పెట్టుకుంటుండే. అంటే ఇంకా ఇప్పుడు ఒక్క రూమ్ అయినా పర్వాలేదు, 2 రూమ్లు అయినా పర్వాలేదు, 3 రూమ్లు అయినా పర్వాలేదు. కిచెన్ అంటే మనం ఎక్కడి వరకు అయితే వంట ప్రాంతం ఉంటుందో సో అక్కడ వరకు అయితే నీట్గా పెట్టుకోవాలి. చూడండి ఎంత తల మెరిసిపోతుంది కదా. నిజంగా ఇట్లా సీక్ల పీస్తో కనుక ఇట్లా తోముకుంటే ఆఖరికి మనము గ్యాస్
గ్యాస్ది మరకలు కూడా పోతాయి. కాకపోతే నేను అక్కడ గట్టి కడగలేదు. ఇప్పుడు నా ప్రాణానికి అయితే ఇన్ని గిన్నెలు ఉన్నాయి, ఈ మొత్తం క్లీన్ చేయాలి. సో ఫస్ట్ అయితే కిచెన్ అయితే క్లీన్ అయిపోయింది కదా, తర్వాత క్లీన్ చేద్దాం అనుకున్నా. ఇంకా ఇక్కడ చూడండి సామాన్ అయితే ఎక్కడ సదిరి పెట్టినా మొత్తం పని అంతా అయిపోయింది. ఈ కిచెన్ అంతా కడిగి బయట అంతా కడుక్కొని చేసుకునేసరికి ఈ టైం అయితే అయింది. ఇంకా అలాగే అప్పటికి నేను ఇదంతా చేసుకొని కొంచెం పొట్టలు అన్నం వేసుకునేసరికి అయితే మా కన్నమ్మని తీసుకొచ్చే టైం అయితే అయింది. అలాగే కన్నమ్మని తీసుకొచ్చేటప్పుడు కొన్ని కూరగాయలు కూడా పట్టుకొచ్చిన అనమాట. అది కూడా ఓన్లీ టమాటా, క్యారెట్. కూరగాయలు కూడా కొనలేకపోతున్నాం, ఎందుకంటే ఫుల్ కాస్ట్ ఉన్నాయన్నమాట. ఇక ఏం చేస్తాం, అగ్గి మండినా బొగ్గి మండినా ఆకలి బాధన అయితే తీర్చుకోవాలి కదా, తినక తప్పదు కాబట్టి. సో అలాగే మా కన్నమ్మని కూడా తీసుకొచ్చి డ్రెస్ మొత్తం చేంజ్ చేసేసి, ఇంకా ఆమె మధ్యాహ్నం స్కూల్ బాక్స్కి పెట్టిన లంచ్ బాక్స్ అయితే తినలేదనమాట. సో అది తినిపిస్తున్నా. సో చూసారు కదా, ఈ బ్యూటిఫుల్ బ్లాగ్ అయితే ఇలా ఉంది. ప్రతి ఒక్కరు ఇంట్లో ఉండి ఏం పని చేయరు అన్న వాళ్ళకైతే ఈ వీడియో తప్పకుండా చూపించండి. మా ఆయనకు కూడా చెప్తున్నా, ఒక్కసారి నువ్వు కూడా ఈ వీడియో చూడండి శ్రీవారు, నీ పిల్ల ఎంత పని చేస్తుంది అనేది. ఓకేనా, మరి మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలాగే మన ఛానల్ కోసం మరొకసారి సబ్స్క్రైబ్ కొట్టి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అంతవరకు బాయ్ బాయ్.